పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేము ఒక సవాల్ విసరదలుచుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల శంకరావంకి భీమిలీలో ఎక్కడైతే చేశారో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం దేనికి సిద్ధం అంటే మళ్ళీ ఎలక్షన్ల ముందు కోడికత్తో పొడుచుకోవడానికి సిద్ధం, లేదా బాబాయి గొడ్డల పూట మళ్ళీ సిద్ధం, మరి దేనికి సిద్ధం? రైతులను మోసం చేయడానికి సిద్ధం. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు, త్రాగునీరు లేదు, సరైనటువంటి వసతులు లేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కేంద్రం ద్వారా వచ్చేటటువంటి సప్లా నిధులను దారి మళ్లించినందుకు సిద్ధం. ఫీజు రియంబర్స్మెంట్ 2 లక్షలు ఉండేది గత కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈరోజు ₹1,00,000 గుర్తించారు, అందుకు సిద్ధం మీరు. అలాగే మద్యపాన నిషేధం అన్నారు, మద్యం ఏరులై పారుతుంది, అందుక మళ్ళీ సిద్ధం. అలాగే రైతులకు రైతు భరోసా అని చెప్పి పూర్తిగా విత్తనాలు కానీ సబ్సిడీ కానీ సరైన గిట్టుబాటు లేకుండా చేసినారు, అందుక మీరు సిద్ధమని మేము అంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవానికి రాబోతుంది. షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్గా ఎప్పుడైతే ఎన్నికయ్యారో జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగిపోయి ఏవేవో మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా షర్మిలమ్మ మీద తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంకి వస్తుంది. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ దేశం బాగుండాలన్నా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ రావాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటే కాంగ్రెస్ రావాలి. ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజీ కావాలంటే కాంగ్రెస్ రావాలి. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ రావాలి. అలాగే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. పేదలకు ఇల్లు కావాలంటే కాంగ్రెస్ రావాలి. ఇసుక ఉచితంగా కావాలంటే కాంగ్రెస్ రావాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మోసం చేయడానికి మరో నాటకమే సిద్ధం అనేటటువంటి కార్యక్రమం. అలాగే కురుపాం నియోజకవర్గంలో తీసుకుంటే శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకో 2 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోయేటటువంటి సందర్భంలో ఉన్నారు. వారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం, 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చూపించాలి. దానికి మీరు అభివృద్ధి చేయలేదని దానికి మేము సిద్ధంగా ఉన్నాం చూపించడానికి. ఎక్కడ అభివృద్ధి చేశారు? మీ యొక్క వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెందారు తప్ప పూర్ణపాడు లాబేసి పూర్తి చేశారా? ప్రారంభానికి సిద్ధం అంటున్నారు. అలాగే ఏనుగల్ని తరలించడంలో మీరేమైనా పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయగలిగారా? సిద్ధమని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే వట్టిగడ్డలో మీరెంత చేశారో మాకు తెలుసు. ఇరిగేషన్ వట్టిగడ్డలో ఎంత మీరు లోపాకారంగా అక్కడ పాత పనులకు కొత్త బిల్లులు ఎలా చేశారో కూడా మాకు తెలుసు. అలాగే గుమ్మడిగడ్డ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి గుమ్మడిగడ్డకు 20 కోట్లు 30 కోట్లు ప్రకటించారు. ఈ రోజు వరకు కూడా కార్యాచరణ లేదు. దేనికి సిద్ధం? అలాగే లోముట ప్రాంతంలో ఉన్నటువంటి గాండ్రగడ్డ రేగిడిగడ్డ అనుసంధానం చేస్తే జీఎంవలస మండలంలో ఉన్నటువంటి సుమారుగా 10,000 ఎకరాలకు మిగులు భూములకు నీరు అందే ప్రాజెక్టు దాన్ని విడిచిపెట్టారు. కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాం శ్రీమతి పుష్పశ్రీవాణి గారికి, ఈ నియోజకవర్గంలో మీరు వచ్చి చేసిందేమీ లేదని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ బుట్టాయిగూడెంకి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి 60 సంవత్సరాలుగా ఒక సిస్టమ్ని అలవాటు చేసింది. 60 సంవత్సరాలుగా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్, బీసీలకు బీసీ వెల్ఫేర్, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. అలాంటి వ్యవస్థ ఉన్నదాన్ని ఒక ప్రైవేట్ వ్యవస్థలా తయారు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్ని తీసుకొచ్చారే తప్ప ప్రజా ప్రయోజనాలు ఉపయోగపడే విధంగా ఎక్కడా చేయలేదు. పబ్లిక్ మీటింగ్లు ప్రజలతో, అఖిల పక్షాలు కానీ, అన్ని సంఘాలతో కానీ, కార్మిక సంఘాలతో కానీ, విద్యార్థులతో కానీ, అలాగే మేధావులతో కానీ ఏ రోజైనా చర్చించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా వైఫల్యం చెందారు శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు అంతే తప్ప ఈ నియోజకవర్గాన్ని మీరేమీ చేసిందేమీ లేదు. గిరిజనులంతా రెడీగా ఉన్నారు. బాయ్ బాయ్ పుష్పశ్రీవాణి, గుడ్ బై కురుపాం నియోజకవర్గం అన్న స్థాయిలో
ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చిన తర్వాత 27 గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సప్లాన్ ద్వారా వచ్చేటటువంటి పథకాలన్నీ రద్దు చేసినారు. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ పక్కదారి మళ్లించినారు. నవరత్నాలు వేరు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా జరిగేటటువంటి సంక్షేమ పథకాలు వేరు. నవరత్నాలు వాటిని మిళితం చేసి ఎస్సీ ఎస్టీల యొక్క గొంతు కోసారు మీరు. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ అరకు నియోజకవర్గం, అరకు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్.